వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ మోస్ట్ అవైటెడ్ క్రేజీ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్ 1 ఒక ఇన్నోసెంట్ మూవీ, జీరో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి మంచి సక్సెస్ అయింది. మరి అలాంటి మూవీకి సీక్వెల్ అంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. అలాంటి మినిమం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే మూవీకి వెళ్ళాను. జస్ట్ కంప్లీట్ అయింది. బట్ నాగవంశీ గారు చెప్పినట్టే జీరో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళా, స్టోరీ ఏం ఎక్స్పెక్ట్ చేయలే, అండ్ అలాగే నో లాజిక్స్, ఇవన్నీ మైండ్ లో పెట్టుకునే మూవీ కంప్లీట్ చేశాను. అండ్ ఫైనల్ గా మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే, దానికంటే ముందు మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. వీడియో మొత్తం చూడండి, నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే, మ్యాడ్ 1 అంత ఎంటర్టైన్మెంట్ అయితే చేయలేదు, కానీ మ్యాడ్ స్క్వేర్ కూడా దానికి ఉండే మూమెంట్స్ దానికి ఉన్నాయి. ఫైనల్ గా ఓకే మూవీ, డీసెంట్ 1 అనిపించింది. అలా అని చెప్పేసి అసలు బాగాలేదని కాదు, అలా అని చెప్పేసి తోపు తురుమని కాదు, ఓకే డీసెంట్ 1. మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మనకు టీజర్ లో చూపించినట్టే ఆఫ్టర్ మ్యాడ్ మూవీ 3 years తర్వాత మన లడ్డు గాని పెళ్లిలో ఇదంతా జరుగుద్ది. లడ్డు గాని పెళ్లి ఫిక్స్ అవుద్ది. ఫిక్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు గోవా వెళ్తారు. గోవా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, పెళ్లి ఏమైంది, పెళ్లి జరిగిందా లేదా, గోవాలో ఏం జరిగింది, అక్కడ మనోళ్ళు జనరేట్ చేసింది కామెడీ ఎలా ఉంది ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవచ్చు. మ్యాడ్ 1 విషయానికి వచ్చేసేటప్పటికి జీరో ఎక్స్పెక్టేషన్స్. సో వాళ్ళ క్యారెక్టర్ ఏంటనేది మనకేం తెలియదు. ప్రతి క్యారెక్టర్ లో ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది, అందుకే మనం కనెక్ట్ అవుతాం మ్యాడ్ 1 కి. సో మ్యాడ్ స్క్వేర్ విషయానికి వచ్చేసేటప్పటికి మనం ఆ క్యారెక్టర్ నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్లే మనకేంటంటే ఏం చేసినా సరే అరే ఫోర్స్డ్ గా చేశారా, అరే ఇది అవసరమా అన్నట్టు అక్కడక్కడ అనిపిస్తుంది. మొత్తం మూవీ కాదు, అక్కడక్కడ అలా లిటిల్ గా అనిపిస్తా ఉంటది. బట్ ఓవరాల్ గా లైక్ మ్యాడ్ 1 లాగానే ఇది ఒక మ్యాడ్ మూవీ అని చెప్పాలి. వీటన్నిటితో పాటు మీకు జాతిరత్నాల మూవీ నచ్చుతుందా, ఖచ్చితంగా ఈ మూవీ కూడా మీకు నచ్చుద్ది. అక్కడక్కడ జాతిరత్నాలు వైబ్స్ అయితే కనిపిస్తా ఉంటాయి. సో నాకు జాతిరత్నాలు ఎలాగో ఇష్టమే, ఆ టైప్ ఆఫ్ మూవీ ఇది కూడా. మీకు అది నచ్చితే కనుక ఇది కూడా బాగా నచ్చుద్ది. మ్యాడ్ 1 అంత అయితే ఉంటదని నేనైతే చెప్పను. ఈ మూవీకి తగ్గ సీక్వెన్సెస్ ఈ మూవీకి ఉన్నాయి. అండ్ ఇక తెలిసిందేగా మూవీ ప్రొడక్షన్, నాకు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అయినా వాళ్ళ ప్రొడక్షన్స్ అయినా మనకి చాలా ఇష్టం. ఎందుకంటే ఖచ్చితంగా మినిమం అవుట్పుట్ ఉన్న మూవీనే వాళ్ళు ఇస్తారు మనకి. సో ధైర్యంగా టికెట్ బుక్ చేసుకోవచ్చు అన్న గ్యారంటీ మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేశారని చెప్పాలి సితారా ఎంటర్టైన్మెంట్. అండ్ ఇక డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారు మనకి తెలిసిందే కదా, ఫన్ నోట్ లో వెళ్ళిపోయే మూవీని తీస్తా ఉంటారు మ్యాడ్ 1 లాగానే. సో ఇది కూడా అలా వెళ్ళిపోతా ఉంటది. బట్ స్టోరీ గురించి మనం మాట్లాడలేం, ఎందుకంటే ఇది ఒక సీక్వెల్ మూవీ. మనం జీరో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాం కాబట్టి ఖచ్చితంగా స్టోరీ అయితే ఎక్స్పెక్ట్ చేయం. అక్కడక్కడ ఇంకా కొంచెం ఫన్ బాగా జనరేట్ చేసి ఉంటే బాగుండు. మనకి మ్యాడ్ 1 లో ఏదైతే హిలీరియస్ గా వర్కౌట్ అయిందో దాన్నే వీళ్ళు తీసుకున్నారు. బట్ దాంట్లో కూడా కొన్ని మిస్ అయినట్టు ఫీలింగ్ అనిపించింది నాకు మూవీ కంప్లీట్ అయిపోయాక. అండ్ మెయిన్ గా ఈ మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే రన్ టైం. 2 hours 7 minutes రన్ టైమే ఉండడం చాలా ప్లస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ల్యాగ్ చేసిన ఫీలింగ్ లేదు, చాలా స్పీడ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది స్క్రీన్ ప్లే. అండ్ ఫన్ మూమెంట్స్ ఉంటాయి, మన వాళ్ళు పెర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. అండ్ ఇక మెయిన్ గా షో స్టీలర్ వచ్చేసి మన లడ్డు చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. హిలీరియస్ గా వర్కౌట్ అయింది ఆ క్యారెక్టర్ అయితే. యాజ్ వెల్ యాజ్ డీడీ క్యారెక్టర్, అశోక్ క్యారెక్టర్, మన మనోజ్ క్యారెక్టర్, అందరి క్యారెక్టర్స్ బాగానే వర్కౌట్ అయినాయి. సేమ్ మన సీక్వెల్ కి ఎలాగేదో కొత్తగా మళ్ళీ చేసినామన్న ఫీలింగ్ రాకుండా మ్యాడ్ 1 కంటిన్యూషన్ లానే అనిపించింది. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా సేమ్ పెర్ఫార్మెన్స్ ఎరగదీస్తారు. అండ్ అలాగే మిగిలిన క్యారెక్టర్స్, మన సునీల్ గారి క్యారెక్టర్, మురళీ గౌడ్ గారి క్యారెక్టర్, అదే మన లడ్డు గారి ఫాదర్ క్యారెక్టర్. సో ఇవన్నీ క్యారెక్టర్స్ బాగా వర్కౌట్ అయినాయి. అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి తమన్ గారు, సాంగ్స్ వచ్చేసి భీమ్స్ గారు. సాంగ్స్ పార్ట్ 1 లో అంత అయితే లేవు, కానీ ఓకే పర్లేదు. స్వాతిరెడ్డి సాంగ్ అయితే సింగిల్ స్క్రీన్స్ అదరగొట్టేస్తుంది. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంది, మన వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుంది. బట్ అక్కడక్కడ కామెడీ ఇంకొంచెం వర్కౌట్ అవుతాయి, అక్కడక్కడ కొంచెం లైట్ గా క్రింజ్ మూమెంట్స్ లాంటివి అనిపించినాయి, అక్కడక్కడ స్లో డౌన్ అవ్వకుండా. బట్ ఓవరాల్ గా మూవీ మాత్రం కంప్లీట్ అయిపోయాక ఒక మంచి మ్యాడ్ మూవీ, మ్యాడ్ 1 లాంటి మూవీ చూసామన్న ఫీలింగ్ అనిపిస్తుంది. సో ఇది ఈ మ్యాడ్ స్క్వేర్ మూవీ రివ్యూ అయితే. ఫైనల్ గా ఓకే డీసెంట్ 1 మూవీ అనిపించింది నాకు. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. ఓకే బాయ్.